నేను వాట్సాప్‌లో ఎక్కువ కాంట్రోవర్షియల్ టాపిక్స్ పెడుతూ ఉంటా కదా! నన్ను నా మిత్రులు హెచ్చరిస్తుంటారు. "అరే మామ నువ్వు కాంట్రోవర్షియల్ టాపిక్స్ పెట్టకురా! నీకు ప్రాబ్లమ్ అయితది. నీ నీ ఫ్రెండ్సే, నీ చుట్టాలే స్టార్ట్స్ హేటింగ్ యూ" అని అంటూ ఉంటారనమాట. చాలామంది దృష్టిలో నువ్వు నెగెటివ్ అవుతావంటారు. అయితే ఇక్కడ నేను మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కాంట్రవర్షియల్ టాపిక్స్ నేను క్రియేట్ చేయట్లేదు. ఎక్కడనో ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో వచ్చినాయి నేను ఫార్వర్డ్ చేస్తున్నా. మరి ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నావు అన్న మరి చేయకుండా వదిలేయొచ్చు కదా! అంటే ఆ టాపిక్స్‌లో ఎంతో కొంత నిజం ఉంది. 100% నిజం లేకపోయినా కొంచెమైనా నిజం ఉంది. అండ్ ఆ టాపిక్స్ వల్ల మనల్ని అది ఆలోచింపజేస్తుంది. అంటే థాట్ ప్రొవోకింగ్. ఆలోచింప చేయాలి. చేస్తేనే ఏమవుతదంటే వి విల్ కమ్ ఔట్ ఆఫ్ అవర్ ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్స్. అంటే ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న ఎగ్జాంపుల్. బయటికి పోతే పిల్లి ఎదురొచ్చిందనుకో, ఇంట్లో ఆగి నీళ్ళు తాగిపోతావు. ఇది మంచి బిలీఫ్ సిస్టమా? లేకపోతే ఫాల్స్ బిలీఫ్ సిస్టమా? ఇంట్లో అడుగు పెడితే కుడి కాలు ముందు పెట్టి అడుగు పెట్టాను. అంటే ఎడమ కాలు ఏం తప్పు చేసింది? ఎడమ కాలు మంచిది కాదా? కుడి కాలే మంచిదా? పిల్లి ఎదురొస్తే నువ్వు 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 నీ పని కోసం పోయినట్టు పిల్లి కూడా దాని పని కోసం అది పోతుంది. అదే ఎదురొస్తే నీకేం ప్రాబ్లం అండి? ఎవరో పని చేస్తుంటే తుమ్మిండు అనుకోండి, మనం పని ఆపేస్తాం. తుమ్ముకి నీ పనికి ఏం సంబంధం అండి? అంటే వాడు వాడు ఆవలిస్తే పర్వాలేదు, దగ్గితే పర్వాలేదు, తుమ్మితేనే ప్రాబ్లమా? అంటే వై దిస్ హేట్రెడ్ టువర్డ్స్ తుమ్ములు, పిల్లి, లెఫ్ట్ లెగ్, ఇవన్నీ కూడా మనం ఇంకా ఫాలో అవుతున్నాం. బీఈలు, ఎంటెక్లు ఇన్ని చేసి కూడా స్టిల్ వీఆర్ బ్లైండ్లీ బిలీవింగ్ సచ్ సిస్టమ్స్. నేను ఇలాంటి గురించి మాట్లాడుతున్నాను. మరి ఇలాంటివి ఒక్కరు కూడా అడగరే మన పెద్దవాళ్ళని, అమ్మ తుమ్మితే ఎందుకు తప్పు, ఏం చేసేది తప్పు, కుడికాలు ఎందుకు మంచిది, ఎడమకాలు ఎందుకు మంచిది కాదు, ఇట్లా అడగవచ్చు కదా. నేను వీటి గురించి అడుగుతున్నాను అనమాట. అయితే దీనికోసం నేను పెడతా. ఇది మన పూర్వీకులు మనకు ఎలాగో చెప్పలేదు, మనం ఫాలో అవుతున్నాం బ్లైండ్గా. కానీ మనమైనా మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలగాలి. ఎందుకంటే వాటికంటే ఇంకా మంచి ఎన్నో ఉన్నాయి కదా ప్రపంచంలో చేయాల్సినవి, అవి చేయట్లేదు. మొక్కలు నాటాలి, అది చేయట్లేదు. పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎన్వైర్న్మెంట్ని కాపాడాలి, అవి చేయం, ఇవి చేస్తాం. ఇందుకోసం నాకు కోపం వస్తుంది. అందుకోసం నేను కాంట్రవర్షియల్ టాపిక్స్ పెడతాను. సో ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనకి చాలా నాలెడ్జ్ ఉందండి, కానీ ద నాలెడ్జ్కి ఎప్పుడైతే నువ్వు క్వశ్చనింగ్ చేస్తావో, వై అనేది యాడ్ చేస్తావో, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ విజ్డమ్. విజ్డమ్ కావాలి మనకి, నాలెడ్జ్ కాదు. అది నా పాయింట్ హియర్.